మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2 రోజుల నుంచి బాగా వార్తల్లో ఉంది. ఆ పథకానికి రావాల్సిన ఫండింగ్ ఈసారి బడ్జెట్లో చాలా తగ్గిపోయింది. దాదాపు 25% తగ్గించారు ఈసారి బడ్జెట్లో. ఈ సంవత్సరం కేవలం 60,000 కోట్లు మాత్రమే ఎంజీ నరేగాకి ఇస్తున్నారన్నమాట. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఇది ఫిబ్రవరి 2వ తారీఖు 2006లో ఆంధ్రప్రదేశ్లోని బండ్లపల్లె అనే గ్రామం అనంతపూర్ జిల్లాలో ఉంది. అక్కడ స్టార్ట్ అయింది. అప్పట్లో ప్రధాని ఆ గ్రామానికి వచ్చి దాన్ని లాంచ్ చేసి మరీ వెళ్ళారనమాట. అప్పట్లో ఇది ఒక వినూత్నమైన పథకం, ఇండియాకు ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అనమాట. ఇది 100 days గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి హౌస్ హోల్డ్లో ఒకరికి 100 రోజుల గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఒకవేళ కనుక 15 రోజుల లోపల పని ఇప్పించలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు, జాబ్ కార్డ్స్ ఇస్తారు. అండ్ దీనిలో ఈ వేజెస్ కూడా చాలా పక్కాగా ఇస్తారనమాట. అప్పట్లో ఇవన్నీ హామీలు వచ్చాయి. దాంతోపాటు ఇది ట్విన్ ఆబ్జెక్టివ్ ఉన్న ప్రోగ్రామ్. అంటే దీనిలో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ అసెట్స్, విలేజ్ అసెట్స్ డెవలప్ చేయటం గ్రామీణ ప్రాంతాల్లో, 2 ఉపాధి హామీ ఇవ్వటం అనమాట. సో వీటన్నిటికీ ఈ పథకం దేశంలోనే ముందున్న పథకం అని చెప్పొచ్చు, ముందుకు తీసుకెళ్లిన పథకం అని చెప్పొచ్చు. అయితే రాను రాను ఈ పథకానికి ఇస్తున్న నిధులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకారం జల్ జీవన్ మిషన్కి, ప్రధానమంత్రి రూరల్ హౌసింగ్ స్కీమ్స్కి, ఇలాంటి వాటికి మేము పెంచుతున్నాము, ఇలాంటి వాటికి ఖర్చు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ సంవత్సరం చూస్తే పిఎం కిసాన్కి కూడా డబ్బులు తగ్గిపోయాయి, ఫండింగ్ తగ్గించినారనమాట. అయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద మనం ఈ పథకం స్కీమ్ని రన్ చేస్తున్న పథకంలో దాదాపు 15.51 crore యాక్టివ్ వర్కర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. భారతదేశంలో జనాభాలో 15.5 కోట్లు 15.51 crores ఎన్రోల్ అయి ఉన్నారనమాట. సో దీనివల్ల చాలామంది కుటుంబాలకి మేలు జరుగుతుంది. పల్లెటూళ్ళల్లో వేజెస్ పెరిగాయి, ప్రైవేట్ వేజెస్ కూడా బాగా పెరిగాయి. దీనిలో వచ్చే వేజెస్ ప్రైవేట్ వేజెస్ కూడా. దాంతోపాటు డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది ఆపేసింది. అంటే పల్లెటూరు నుంచి తిండికి లేక పట్టణాలకు వచ్చే మైగ్రేషన్ అనేది ఎంజీ నరేగా కొంత అరెస్ట్ చేయగలిగిందని చెప్పొచ్చు. సో అటువంటి స్కీమ్. దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే పిఆర్ఐస్ దృఢపడతాయి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ వర్క్స్ బెటర్ అవుతాయి. ఈవెన్ SC/ST ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా బాగు చేయమని చెప్పి స్కీమ్లో కొంత ఉందన్నమాట. సో కమ్యూనిటీ అసెట్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, రోడ్స్ కానీ, SC/ST పొలాలు కానీ, ఇవన్నీ కూడా బాగుపడతాయి దీనివల్ల. ఇది గ్రాస్ రూట్ లెవెల్ డ్రివెన్ అప్రోచ్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి నుంచి ఈ అప్రోచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఎంజీ నరేగా ఇస్ ఎ లీగల్ రైట్. ఉపాధి దొరకకపోతే చట్టబద్ధమైన హక్కు అనమాట. 15 రోజుల లోపల ఉపాధి ఇవ్వాల్సిందే. సో అటువంటి పరిస్థితిలో ఈ స్కీమ్కి సంబంధించి మనం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ బాగా పెరిగిపోయినాయి, ల్యాండ్ డెవలప్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది పల్లెటూరులో, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ వర్క్స్, అలైడ్ వర్క్స్ పెరిగిపోయినాయి. ఓవరాల్గా ఈ స్కీమ్ వల్ల కొంత రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుపడిందని చెప్పొచ్చు అనమాట. అయితే కోవిడ్ టైంలో ఎంజీ నరేగా ఇంకా బాగా చాలా వరకు హెల్ప్ అయింది. దాని ఇంపాక్ట్ కూడా చాలా ప్రమోట్ అయింది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా తగ్గకపోవడానికి కారణం ఎంజీ నరేగా కొంతవరకు హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఎంజీ నరేగాలో ఉన్న లోటుపాట్ల గురించి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా లోటుపాట్లు తీసుకొచ్చి చూపించింది. ఎంజీ నరేగాలో చాలా రిఫార్మ్స్ కావాలని కూడా చెప్పింది అనమాట. ముందుగా ఎంజీ నరేగాకి ఇస్తున్న బడ్జెట్ అలొకేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, దాన్ని పెంచాలని చెప్పి కమిటీ చెప్పింది. నిజంగానే అది కరెక్ట్ అనమాట. తర్వాత వేజెస్, ఏదైతే వేతనాలు పే చేస్తున్నారో చాలా డిలేడ్గా ఇస్తున్నారనమాట. తర్వాత వేజ్ రేటు కూడా పెంచాలి అనే ఆలోచన కూడా చెప్పారు. తర్వాత ఫుల్గా ఎంజీ నరేగాకి ఫండింగ్ సెంటర్ చేస్తే ఎంజీ నరేగాకి అయ్యే మెటీరియల్స్, అంటే ఈ కన్స్ట్రక్షన్ వాటిలో 75% సెంటర్ ఇస్తే 25% స్టేట్ ఖర్చు పెట్టాలన్నమాట. అయితే సెంటర్ మెటీరియల్ ఖర్చులు స్టేట్ ఖర్చు పెట్టిన వాటిలో కొంత సెంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి చాలా డబ్బులు దీనికి సంబంధించి మెటీరియల్ ఖర్చులు ఇవ్వాలి, ఇంకా చాలా డిలేడ్గా ఇస్తుంది అనమాట. అండ్ చాలామంది డూప్లికేట్ అకౌంట్స్ పెట్టడం, చనిపోయిన అకౌంట్స్లో కూడా ఎంజీ నరేగా డబ్బులు వెళ్ళటం, ఫేక్ జాబ్ కార్డ్స్ కూడా వెళ్తున్నాయి. అంటే దొంగ అసలు ఎంజీ నరేగాలో వాళ్ళు పని చేయకుండా ఫేక్ జాబ్ కార్డ్స్, ఎంజీ నరేగా కరప్షన్ బాగా పెరిగిపోవటం, మస్టర్ రోల్స్ అంటే ఎంజీ నరేగాలో ఎవరెవరు పనిచేస్తున్నారు దాని మీద ఆ రోల్స్ అప్లోడ్ చేయడంలో చాలా డిలే అవటం అనమాట. తర్వాత పీరియాడికల్ రివిజన్ ఆఫ్ వేజెస్ పెంచకపోవటము. తర్వాత ఎంజీ నరేగా వర్క్ బాస్కెట్ పెంచకపోవటం, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ కొన్ని ఎంజీ నరేగాలో ఇంక్లూడ్ చేయకపోవటము, ఇవన్నీ కూడా జరిగాయి.
దాంతోపాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక స్ట్రాంగ్ రికమెండ్ చేసింది. 100 రోజుల నుంచి 150 రోజులకి ఎంజీ నరేగా వర్కింగ్ డేస్ పెంచాలి అని చెప్పి. సో ఎంజీ నరేగా కనుక ఎఫెక్టివ్గా దేశం అంతా పనిచేయాలి అంటే 2.72 lakh crores ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని చెప్పి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వాలి అని చెప్పి కూడా రికమెండేషన్స్ వచ్చాయి బయట ఎన్జిఓస్ నుంచి కూడా. దాదాపు 2.5 లక్షల కోట్లు ఇస్తేనే ఎంజీ నరేగా అయింది. మనం చూస్తే ఇప్పుడు 60,000 కోట్లు మాత్రమే ఎంజీ నరేగాకి వచ్చాయి. యాక్చువల్గా 2022-2023 ఎంజీ నరేగా ఎఫెక్టివ్గా సక్సెస్ అవ్వాలంటే 2.72 lakh crores అనమాట. అండ్ ఎంజీ నరేగాలో ఖర్చు పెట్టే డబ్బులు దాదాపు 70% వేజెస్కి వెళ్తాయంట. మిగతా అంతా మెటీరియల్ అవన్నీ పక్కన పెడితే 70% వేజెస్కి వెళ్తాయి. అండ్ యావరేజ్ డేస్ ఎంప్లాయ్మెంట్ కూడా అందరూ 100 days అనుకున్నట్టు అందరికి 100 days అందుబాటులో ఉండట్లేదు. 2022-2023 తీస్తే 42 days మాత్రం అందుబాటులో ఉందన్నమాట యావరేజ్ డేస్ ఆఫ్ వర్క్. దాంతోపాటు బడ్జెట్ అలొకేషన్ చూస్తే సంవత్సరానికి పడిపోతూ వచ్చింది. ముఖ్యంగా 2018-19 నుంచి చూసుకుంటే కనుక బాగా పడిపోతూ వచ్చింది. ఈ సంవత్సరం అయితే 60,000 crores మాత్రం ఇచ్చారు. ఒకప్పుడు 97,000 crores ఇలా చాలా హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఎంజీ నరేగాకి ఇచ్చిన ఫండింగ్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎంజీ నరేగాలో రిఫార్మ్స్ తీసుకురావడానికి, ముఖ్యంగా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అభిజిత్ సిన్హా కమిటీ కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ 3 నెలల్లో రికమెండేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంజీ నరేగాలో జాబ్ ఇట్స్ ఎ డిమాండ్ డ్రివెన్ రైట్ అనమాట. అంటే నువ్వు జాబ్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇట్స్ ఎ డిమాండ్ డ్రివెన్ లీగల్ రైట్ అని చెప్పొచ్చు.